భారతదేశ రాజకీయ చరిత్రలో సర్వోన్నతమైన స్థానం శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారిది. భారతదేశానికి 3 సార్లు ప్రధానమంత్రిగా నేతృత్వం వహించి భారతదేశాన్ని అభివృద్ధి పథాన తీసుకెళ్లిన నేతృత్వం శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారిది. 1924 డిసెంబర్ 25 గ్వాలియర్లో వారు జన్మించారు. భారతీయ జనసంఘ్ స్థాపించారు. తర్వాత భారతీయ జనతా పార్టీని 1980లో స్థాపించి అధ్యక్షులుగా వారు సేవలు అందించారు. 1996లో 13 రోజులు, 1998లో 13 నెలలు, 1999 నుంచి 2004 వరకు ప్రధానమంత్రిగా దేశానికి నేతృత్వం వహించి సేవలు అందించారు. పోఖ్రాన్ 2 అణు పరీక్షలు నిర్వహింపజేసి భారతదేశాన్ని అణుశక్తి దేశాల సరసన నిలబెట్టారు. సిటీస్ అన్నింటినీ కూడా రోడ్ నెట్వర్క్ ద్వారా గోల్డెన్ క్వాడ్రిలాటరల్ స్వర్ణ చతుర్భుజి స్కీమ్ ద్వారా అనుసంధానం చేశారు. పల్లెటూళ్ళన్నింటినీ కూడా ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ద్వారా కలిపిన గొప్ప నేతృత్వం వారిది, అటల్ బిహారీ వాజ్పేయి గారిది. ఆర్థిక సంస్కరణలు నిర్వహించి దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేసి కృషి చేసిన ఘనత శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారిది. కార్గిల్ యుద్ధం వారి నేతృత్వంలోనే జరిగింది. పాకిస్తాన్పై భారతదేశం విజయం సాధించింది. వారి పుట్టినరోజైన డిసెంబర్ 25ను మనం సుశాసన దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాము. వారికి 2015లో భారతరత్న కూడా ప్రకటించడం జరిగింది. 2018 16 ఆగస్టు రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు పరమపదించారు.